ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రోజులుగా జరుగుతున్న కౌంటింగ్ లో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. అటు ఎలిమినేషన్ ప్రక్రియలో 48 మంది అభ్యర్థులు అధికారులు ఎలిమినేట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుతం 77,062 ఓట్లతో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఆధిక్యంలో ఉండగా 71,437 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 61,636 ఓట్లు పోలయ్యాయి. రైట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి కౌంటింగ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. ఒక రకంగా చివరి దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే 53వ అభ్యర్థి ఎలిమినేషన్ జరుగుతుంది. 54వ అభ్యర్థి కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రసన్న హరికృష్ణకు వరకు ఎలిమినేషన్ వచ్చింది. ఎందుకంటే దాదాపు కోట నిండే వరకు ఇదంతా కూడా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ కోట ఓటు నిండే వరకు కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి హరికృష్ణ ఓట్లను ప్రస్తుతం అయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లన్నీ కూడా క్యారీ చేస్తున్నారు. అవి ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ నిన్నటి నుంచి కూడా హోరావోరిగా కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హోరావోరిగా ఈ రెండు పార్టీలు కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాయి. వీటిలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యత కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా అంజిరెడ్డి ఓ రకంగా ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవాలి. 5,813 ఓట్ల ఆధిక్యత కొనసాగుతుంది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో దాదాపు 33,821 పైన ఓట్లు అంజిరెడ్డికి యాడ్ అయితే కోటా ఓటు 1,17,000 పైగా ఉన్నటువంటి కోటా ఓటు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోటా ఓటు నిండే వరకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మూడో వ్యక్తిగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ సంబంధించినటువంటి ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ మాత్రం చేస్తున్నారు. ఆ కౌంటింగ్లో అంజిరెడ్డికి ఎక్కువ ఓట్లు వస్తే అతను విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదా సెకండ్ లీడ్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ వస్తే అతనికి విజయ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. హోరావోరిగా ఇటు ఓట్లు షేర్ అవుతున్నాయి. అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎవరికి ప్రాధాన్యత గ్రాడ్యుయేట్స్ ఇచ్చారని మాత్రం మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. ఒకవేళ ఈ థర్డ్ ప్రయారిటీ మూడో వ్యక్తిగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ సంబంధించిన ఓట్లలో అభ్యర్థి గెలుపు తేలకపోతే ఇటు నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లను తీసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఆటోమేటిక్గా నరేందర్ రెడ్డి కూడా ఎలిమినేట్ చేసి మిగతా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని విజేతగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరి మధ్యలో ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం మరి కాసేపట్లో తేలబోతుంది. ఓకే సతీష్.